మనం హృదయం గురించి మనం మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఉన్నటువంటి జఠరికల గురించి మనం మాట్లాడుకుందాం ఒకసారి. తర్వాత మిగతా స్ట్రక్చర్ మాట్లాడదాం. సో ఇదే కదా మన నిర్మాణం వేసినాము ఇప్పుడు దాకా, అవునా? సో మరొకసారి నీట్గా వేసే ప్రయత్నం చేద్దామండి. ఓకే, ఇదే కదా మాట్లాడాం. సో ఇప్పుడు జఠరికల గురించి మాట్లాడదాం. అంటే కింద ఉన్నటువంటి రెండు ఛాంబర్స్ వెంట్రికల్స్, పంపింగ్ ఛాంబర్స్ అన్నాం కదా. ఈ జఠరికలు అనేటివి ఏవైతే ఉన్నాయో, ఓకేనండి, జఠరికలు అనేవి ఇక్కడ మనకి ఏం కనబడతా ఉంటుంది? మనకి ఇటువైపు బైకస్పిడ్ వాల్వ్ కదా, ఇటువైపు ఏం కనిపెడుతుంది? ట్రైకస్పిడ్ వాల్వ్ కదా, అవునా? ట్రైకస్పిడ్ వాల్వ్. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మనకి ఇక్కడ వెంట్రికల్ ఉందో, వెంట్రికల్ అనేది ఇలా దళసరిగా కనబడుతూ ఉంటుంది. జఠరిక అనేది చాలా మందంగా ఇదంతా కూడా కంఠం చేత తయారై ఉంటుంది. ఎందుకంటే శరీరంలోకి ఎక్కువ రక్తాన్ని పంపించాలి ఇది. సో దీని సంగతి ఏందో చూద్దాం తర్వాత, ఓకేనా? సో ఇలా మనకి దళసరిగా కనబడుతూ ఉంటుందండి. సో ఇలా దళసరిగా కనిపించేటివి ఏవైతే ఉన్నాయండి, ఈ దళసరిగా మనకు కనబడుతూ ఉన్నాయి కదా, ఈ దళసరిగా గట్లు వలె కనిపిస్తాయి. ఎట్లా కనిపిస్తాయండి? ఒక గట్లులా కనబడుతూ ఉంటాయి అన్నమాట. సో ఈ గట్లులాగా ఉండే వాటిని మనం ఏమంటే పాపిల్లరీ మజిల్స్ అని చెప్పేసి మనం అంటాం. పాపిల్లరీ కండరాలు, ఓకేనా? పాపిల్లరీ మజిల్స్ అని చెప్పి మనం పిలుస్తాం, ఓకేనమ్మా? పాపిల్లరీ కండరాలు, పాపిల్లరీ కండరాలు. సో ఈ పాపిల్లరీ కండరాల్లో ఈ మధ్యలో ఇలా కోన్ షేప్ కొంచెం ఎత్తుగా ఉన్న గట్లులా కనబడుతూ ఉంటాయి. సో ఎత్తుగా ఉన్న ఆ గట్లు వంటి నిర్మాణాలను మనం ఏమని పిలుస్తాం అంటే కాలమ్నే కార్నియే అని చెప్పి మనం పిలుస్తాం. కాలమ్నే కార్నియే అంటాం. తెలుగులో కాలమ్నే కార్నే అని చెప్పి అంటాం, ఓకేనమ్మా? గుర్తుపెట్టుకోండి. ఇది దళసరిగా ఉంటుంది. సార్ ఇటువైపు ఎందుకు సార్, ఇది జఠరి కదా, ఇటువైపు ఎందుకు మీరు చూపించలేదంటే ఇది దళసరిగా ఉంటుంది, ఇది దళసరిగా, కానీ ఇది ఎక్కువ దృఢంగా ఉంటుంది. ఎందుకంటే శరీరానికి రక్తం పంపిస్తుంది. మీకు ముందే చెప్పాను, వెంట్రికల్స్ లేదా జఠరికలు అనేవి మందంగా ఉంటాయి అండ్ వెంట్రికల్స్ని బ్లడ్ని పంప్ చేయాలి. అందుకే పంపింగ్ ఛాంబర్స్ అని చెప్పి మనం అనుకున్నాం. ఏమనుకున్నామండి? పంపింగ్ ఛాంబర్స్ అని చెప్పి మనం చదువుకున్నాం కదా, ఓకేనా? సో మనకి కాలంనే కారణంగా ఇదంతా ఓకే, రైట్, ఇక్కడ దాకా అర్థమైపోయింది కదా. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఈ అగ్రత్రయ, దీన్ని ఏమన్నాం? ట్రైకస్పిడ్ వాల్వ్ అన్నాం కదమ్మా. సో దీన్ని ఏమని పిలిచాము? ట్రైకస్పిడ్ వాల్వ్ అని చెప్పి పిలిచాం. లేదా అగ్రత్రయ కవాటం లేదా త్రిపత్ర కవాటం అని చెప్పి మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామమ్మా? త్రిపత్ర కవాటం. దీన్ని ఏమన్నాం? బైకస్పిడ్ వాల్వ్ అని చెప్పి మనం చదువుకున్నాం. ఏమని చదువుకున్నామా? బైకస్పిడ్ వాల్వ్ లేదా అగ్రద్వయ కవాటం అని చెప్పి మనం అన్నాం, అవునా? వీటి దగ్గర నుంచి కొన్ని దారాల్లాగా ఇలా తంతువుల్లా వస్తూ ఉంటాయి, థ్రెడ్స్ లాగా వచ్చి ఈ హార్ట్ అంతా కూడా సప్లై చేయబడతాయి అన్నమాట. ఇలాగా అంటే దృఢత్వం కోసం గట్టిగా స్ట్రెంగ్త్ని పట్టుకుని ఉంచుతాయి అన్నమాట. సో వాటిని మనం ఏమంటాం అంటే హార్ట్ స్ట్రింగ్స్ అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి వాటిని? హార్ట్ స్ట్రింగ్స్, ఓకేనా? హార్ట్ స్ట్రింగ్స్ అని చెప్పేసి హార్దిక తంతువులు అని చెప్పేసి కూడా మనం పిలుస్తాం. హార్ట్ స్ట్రింగ్స్తో ఇవి అటాచ్ అయ్యి ఉంటాయి. ఎందుకంటే హార్ట్ అనేది దృఢంగా ఉండడానికి. ఇంకొకటి, హృదయంలో ఉండే కండరాలను మనం ఏమని పిలిచినాం? కార్డియాక్ మజిల్స్ అని చెప్పి మనం చదివినాం. ఏమని చదివినామండి? హృదయంలో ఉండే కండరాలను కార్డియాక్ మజిల్స్ అని చెప్పాము, లేదా వాటిని హార్దిక కండరాలు అని చెప్పి మనం చదివినాము. హార్దిక కండరాల లక్షణం ఏంటి? నిర్మాణాత్మకంగా, దట్ మీన్స్ స్ట్రక్చరల్లీ, ఓకేనా? సో నిర్మాణాత్మకంగా తయారయ్యే విధానాన్ని బట్టి స్ట్రక్చరల్లీ దే ఆర్ వాలంటరీ అండ్ ఫంక్షనల్లీ దే ఆర్ ఇన్వాలంటరీ. వాలంటరీ అంటే ఏంటి? నియంత్రిత. అంటే నిర్మాణాత్మకంగా తీసుకున్నట్టయితే ఒక వయసు వచ్చిన తర్వాత పెరుగుదల ఆగుతుందన్నమాట, అందుకే వాలంటరీ అన్నాం. అదే స్ట్రక్చరల్లీ. అది ఫంక్షనల్లీ క్రియాత్మకంగా తీసుకుంటే హృదయం అనేది వయసు పెరుగుతుంటే హృదయం ఆగుతుంటుందా? ఒకేసారి ఆగిపోతే ఒకేసారి భోజనం పెట్టేస్తాం, ఓకేనా? సో ఇన్వాలంటరీ అంటే హృదయం అనేది క్రియాత్మకంగా తీసుకుంటే అనియంత్రిత కండరాలతో తయారవుతుంది. సో ఈ రెండు రకాల లక్షణాలు ఉన్నటువంటి మజిల్స్ ఏవి? కార్డియాక్ మజిల్స్ అని చెప్పి మనం అంటాం, లేదా
హార్దిక కండరాలు అని చెప్పి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? హార్దిక కండరాలు అని చెప్పేసి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. ఓకేనా? ఈ పాయింట్స్ మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఓకేనా? హార్దిక కండరాలు అని చెప్పినాం. ఓకే, మరి తర్వాత ఇలాంటి హృదయం, ఓకేనమ్మా, ఇలాంటి హృదయం అనేది ఏదైతే ఉందో, ఓకే, దీనికి సంబంధించినటువంటి ఇంకా అంశాలు. సో హార్ట్ స్ట్రక్చర్ మాట్లాడు. మరి హార్ట్కి పైన ఉన్నటువంటి భాగాలు, కింద ఉన్నటువంటి భాగాలు మాట్లాడుకోవాలి కదా. సో హార్ట్కి ఆరికల్ నుంచి ఇలా పైకి పోతే కనుక ఇలా మనకి ఒక పెద్ద వెయిన్ కనిపిస్తూ ఉంటుంది. వెయిన్ అంటే సిర, రక్తాన్ని తీసుకొచ్చేది అనమాట. సో దీన్ని ఏమంటే మనము పూర్వ మహాశిర అని చెప్పేసి అంటాము, లేదా సుపీరియర్ వెనా కేవా అని చెప్పి మనం పిలుస్తామండి. ఏమని పిలుస్తామండి? సుపీరియర్ వెనా కేవా లేదా పూర్వ మహాశిర అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పూర్వ మహాశిర. ఇది వచ్చి ఎందులోకి ఓపెన్ అవుతుందండి? కుడివైపు ఉన్నటువంటి కర్ణికలోకి ఓపెన్ అవుతుంది, రైట్ ఆర్కిల్లోనికి ఓపెన్ అవుతూ ఉందన్నమాట. సేమ్ దీని కింద ఆపోజిట్ పరమహాశిర అని చెప్పేసి ఉంటుంది. ఇది కూడా ఒక వెయినే, ఇది వెయినే, ఇది సిర, ఇది సిర. సో దీన్ని ఏమంటామంటే పరమహాశిర, లేదా దీన్నే మనము ఇన్ఫీరియర్ వెనా కేవా అని చెప్పి మనం పిలవచ్చు. ఏమని పిలవచ్చు అండి? ఇన్ఫీరియర్ వెనా కేవా అని చెప్పి మనం పిలవచ్చు. ఓకేనా? సో ఈ రెండు కూడా ఎందులోకి ఓపెన్ అవుతాయి? ఇక్కడ ఉన్నటువంటి రైట్ ఆర్కిల్లోనికి ఓపెన్ అవుతాయి. అంటే రెండు వచ్చి ఓపెన్ అవుతున్నాయి, మరి చెడు రక్తాన్ని తీసుకొస్తాయి కాబట్టి దీనికి ఎక్కువ స్పేస్ ఉండాలి. కాబట్టి రైట్ ఆర్కిల్ అనేది లెఫ్ట్ ఆర్కిల్ కన్నా పెద్దది అని చెప్పి మీకు చెప్పడం జరిగింది. ఓకేనా? రైట్ ఆర్కిల్ అనేది లెఫ్ట్ ఆర్కిల్ కన్నా పెద్దది అనడానికి ఇది ఒక కారణంగా మనం చెప్తూ ఉంటాం. అయితే వీళ్ళిద్దరి గురించి ఒకసారి మాట్లాడుకుందాం. ఇక్కడ సుపీరియర్ వెనా కేవా అని చెప్పేసి మీకు చెప్పడం జరిగింది కదండి. ఏదమ్మా? సుపీరియర్ వెనా కేవా అంటే పైన ఉన్నటువంటి సిర. ఈ సుపీరియర్ వెనా కేవా ఏం చేస్తుందంటే తల దగ్గర నుంచి షోల్డర్స్, భుజం దగ్గర నుండి, ఓకేనా, షోల్డర్ అండ్ నెక్ అంటే మెడ భాగం, ఓకేనా, మెడ భాగం. సో అప్పర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో, పై భాగాలు ఏవైతే ఉన్నాయో, ఈ పై భాగాల దగ్గర ఉన్నటువంటి చెడు రక్తము అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది హీమోగ్లోబిన్తో కలిస్తే దాన్ని ఏమని పిలిచినాము? ఇంప్యూర్ బ్లడ్ అన్నాం. మరి దీన్ని క్యారీ చేసేవారు ఎవరు? ఎర్ర రక్త కణాలు లేదా ఆర్బీసీ అన్నాం. ఆర్బీసీ యొక్క లైఫ్ స్పాన్ ఎంతమ్మా? 120 days. మీకు ఇవన్నీ డిస్కస్ చేయడం జరిగింది కదా. ఓకేనా? 120 days అంటున్నాం, అవునా? సో మనకి సుపీరియర్. మరి ఇన్ఫీరియర్ వెనా కేవా పరిస్థితి ఏంటి? ఇన్ఫీరియర్ వెనా కేవా ఏం చేసిద్ది? ఏదమ్మా? ఇన్ఫీరియర్ వెనా కేవా. మరి ఇన్ఫీరియర్ వెనా కేవా ఏం చేస్తుందంటే శరీరంలో క్రింది భాగాలు, ఉదాహరణగా మనం లెగ్స్, కాళ్ళు, ఈ తొడ భాగం అండ్ పిరుదులు, దట్ మీన్స్ బటక్స్ అంటాం. ఓకే, ఈ భాగం, ఈ థైస్ దగ్గర ఉన్నటువంటి వేస్ట్ బ్లడ్ని మీదకి క్యారీ చేస్తూ తీసుకొస్తూ ఉంటుంది అనమాట ఇన్ఫీరియర్ వెనా కేవా. ఇప్పుడు ఈ రెండు కూడా మనకి అర్థమైంది ఏంటి? వెయిన్స్ అని చెప్పి అన్నాం. ఓకేనమ్మా? తర్వాత మనకి హార్ట్కి ఇటువైపుగా రైట్ సైడ్గా ఒక 2 వెయిన్స్ కలిపి ఒకటే పేరుతో పిలుస్తాం. మరి ఇటువైపు కూడా మరొక 2 వెయిన్స్ ఇలా ఉంటాయన్నమాట. ఓకేనా? సో దీనిని మనం ఏమంటామంటే రైట్ సైడ్ ఉంది కాబట్టి రైట్ పల్మనరీ వెయిన్ అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా? రైట్ పల్మనరీ వెయిన్. తెలుగులో అయితే కుడి పుప్పుస సిర అని చెప్పేసి అంటే కుడి పుప్పుస సిర. మరి అటువైపు లెఫ్ట్ సైడ్ ఏమంటాం? లెఫ్ట్ పల్మనరీ వెయిన్ అంటాం. ఏమంటామమ్మా? లెఫ్ట్ పల్మనరీ వెయిన్. లెఫ్ట్ పల్మనరీ వెయిన్ అంటాం. ఎడమ పుప్పుస సిర అంటాం. సో ఈ పల్మనరీ వెయిన్స్ యొక్క పని ఏంటి అంటే, ఈ పల్మనరీ వెయిన్స్ అనేవి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే ఇవి లంగ్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు అని చెప్పేసి అంటాం. జాగ్రత్తగా వినండి. లంగ్స్ అంటే ఊపిరితిత్తులు అంటాం కదా. ఊపిరితిత్తుల దగ్గర నుంచి ప్రారంభమయ్యి లెఫ్ట్ పల్మనరీ వెయిన్ ద్వారా ఎక్కడికి ఓపెన్ అవుతాయి అంటే కనుక గుర్తుపెట్టుకోండి, లెఫ్ట్ ఆరికల్కి ఓపెన్ అవుతాయి. ఓకేనా? సరే, లెఫ్ట్ ఆరికల్ ఎడమ కర్ణికి ఓపెన్ అవుతాయి. సో అది ఏంది, వాట్ ఈజ్ వాట్ అని డిస్కస్ చేద్దాం. మరి తర్వాత మనకి ఇక్కడ ఏంటంటే మనకి మరొక మేజర్ అయోర్టా, ప్రధాన ధమని అనేది మనకి ఇట్లా కనబడతా ఉంటుంది అనమాట. మేజర్ అయోర్టా అనేది కనిపిస్తుంది, ప్రధాన ధమని అని చెప్పేసి మనం అంటాం. ఓకేనా? అయోర్టా లేదా దీనినే బృహద్ధమని అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏమని పిలుస్తామండి? బృహద్ధమని.
మరి బృహద్దమని అనేది ఎక్కడ నుంచి ప్రారంభమవుతుంది అనేది నీకు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అంశం ఉంది. సో బృహద్దమని అనేది మనకు వచ్చేసరికి ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి ప్రారంభమవుతూ ఉంటుంది. ఓకేనమ్మా. సో తర్వాత మనకి రైట్ ఆరికల్ నుండి, ఓకేనా, రైట్ ఆరికల్ నుండి మరొక బ్లడ్ని తీసుకుపోయే మరొక పైప్ అనేది ఆరిజిన్ అవుతూ ఉంటుంది అన్నమాట. ఇలా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఓకేనా. బృహద్దమని మీద ఇలా ఆర్చెస్ ఉంటుంది, అయోర్టిక్ ఆర్చెస్ అని అంటారు, ధమనీ చాపాలు అంటారు. ఓకేనా. సో ఇలా మనకి ఇలా ఒక ఏంటంటే మరొక రక్తాన్ని తీసుకుపోయి ఒక పైప్ ఓపెన్ అవుతుంది. ఎక్కడి నుంచి ఓపెన్ అవుతుంది? రైట్ ఆరికల్ నుంచి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. అర్థమైందా మీకు? ఇదేమో ఇక్కడి నుంచి ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇదేమో ఇక్కడి నుంచి ఇలా, ఓకేనమ్మా. మరి ఇదేమో ఇక్కడి నుంచి, లేదా ఇది ఇందులోకి అనమాట అన్నట్టు. ఓకేనా. సో ఇలా ఓపెన్ అవుతుంది. సో ఇది చెడు రక్తాన్ని తీసుకువెళ్ళడానికి లేదా ఇంప్యూర్ బ్లడ్ని క్యారీ చేయడానికి మరొక స్ట్రక్చర్. సో దీన్ని మనం ఏమంటాం అంటే పల్మనరీ ఆర్టరీ అని చెప్పి అంటారు. లాస్ట్ క్లాస్లో చెప్పాను, అవునా? పల్మనరీ ఆర్టరీ అని చెప్పేసి అంటారు, లేదా తెలుగులో పుపుస ధమని అని చెప్పేసి మనం పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? పుపుస ధమని అని చెప్పి మనం పిలవడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మీరు ఇక్కడ గమనించాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా. మరి ఇక్కడ మీకు చెప్పాను, ఇక్కడ లెఫ్ట్ పల్మనరీ వెయిన్స్ అవన్నీ కూడా మీతో మాట్లాడడం జరిగింది. ఇది హార్ట్ యొక్క స్ట్రక్చర్ అనమాట, హార్ట్ యొక్క స్ట్రక్చర్. సో మీరు చాలా చాలా కేర్ఫుల్గా తెలుసుకోవాల్సినటువంటి అంశాలు ఇవన్నీ కూడా. ఎంత జాగ్రత్తగా చదువుకుంటే బిట్ అనేది మిస్ అవ్వకుండా అంత ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు అనమాట. సో ఇప్పుడు దీని యొక్క మెకానిజం, అసలు ఈ హృదయం అనేది ఎలా పనిచేస్తుంది, లబ్ అంటే ఏంటి, డబ్ అంటే ఏంటి, అవన్నీ తెలుసుకోవాలి కదా. దానికన్నా ముందు ఒక్కసారి మీకు రివిజన్ పెడతాను, ఒకసారి మీరు గమనించండి. మీకు చెప్పాను మానవుని యొక్క హృదయం, ఏదమ్మా, మానవుని యొక్క హృదయం అనేది కండరాలతో తయారవుతుంది అని చెప్పాను, అవునా? సో ఆ కండరాలని మనం ఏమన్నాం? హార్దిక కండరాలు అని చెప్పేసి మనం పిలిచాం సార్. ఏమని పిలిచాం సార్? హార్దిక కండరాలు అని చెప్పేసి మనం పిలవడం జరిగింది. హార్దిక కండరాలు, హార్దిక కండరాలు అంటే కార్డియాక్ మజిల్స్ అని చెప్పేసి మనం పిలవడం జరిగిందనమాట. సో ఈ పాయింట్స్ అన్నీ కూడా మనకి వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మీరు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా వీటిని స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అండ్ అదేవిధంగా హార్ట్ గురించి స్ట్రక్చర్ అంతా మీకు వచ్చేస్తే ఖచ్చితంగా ఒక 2 క్వశ్చన్స్ని లేదా ఒక క్వశ్చన్ అనేది ఈ టాపిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. మీరు ప్రిపేర్ అయ్యే ఎగ్జామ్లో కూడా దీని యొక్క వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా గమనించుకోవాల్సినటువంటి అంశం. కాబట్టి ఇవి నోట్సెస్ కూడా చాలా ఈజీగా రాసుకోండి. అండ్ అదేవిధంగా మీకు చెప్పాను